ఛాలెంజర్స్ బెంగళూరు 18 ఏళ్లలో మొదటిసారిగా ఐపీఎల్ కప్ గెలిచింది. కానీ ఈ విజయం వెనుక విషాదం కూడా దాగుంది. ఇది క్రికెట్ అభిమానులకు సంబంధించిన ఆట అనుకుంటే పొరపాటే. ఇదొక పచ్చి జూదం. బడా కంపెనీలు, సెలబ్రిటీలు ప్రభుత్వానికి పన్నులు కట్టకుండా బీసీసీఐ ఆడిస్తున్న డర్టీ గేమ్. ఆర్సీబీ గెలిచిన ఆనందంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తుక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మందికి పైగా గాయపడ్డారు. కర్ణాటక ప్రభుత్వం ఆర్సీబీ నిర్లక్ష్యం వల్లే ఇది జరిగింది. 35,000 మంది పట్టే స్టేడియానికి 3 లక్షల మందికి పైగా తరలి రావడంతో ఈ దుర్ఘటన జరిగింది. చనిపోయిన వారిలో క్రికెట్ ను విపరీతంగా ప్రేమించే యువతే ఉన్నారు. తమ బిడ్డలను కోల్పోయిన ఆ కుటుంబాల ఆవేదన వర్ణనాతీతం. పరేడ్ కు పోలీసులు అనుమతి లేకుండా ఆర్సీబీ తప్పుడు ప్రచారం చేయడం వల్ల అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఇంటి నుంచి బయటికి వెళ్తే తిరిగి వస్తామో లేదో తెలియని పరిస్థితులు. మన కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం మన బాధ్యత. అందుకే టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ లు తప్పనిసరిగా తీసుకోవాలి. కోట్ల రూపాయల ఆదాయం ఉన్న బీసీసీఐ 1 రూపాయి కూడా పన్ను కట్టదు. ఎందుకంటే ఇది చారిటబుల్ ట్రస్ట్ అంట. ఐపీఎల్ లో బెట్టింగ్ విచ్చలవిడిగా జరుగుతుంది. క్రికెటర్లే బెట్టింగ్ యాప్స్ ను ప్రోత్సహిస్తున్నారు. విజయ్ మాల్యా ఆర్సీబీ ఫ్రాంచైజీని ఉపయోగించి మనీ లాండరింగ్ కూడా చేశాడు. ఐపీఎల్ టీం ఓనర్లు బడా వ్యాపారవేత్తలు, సినీ రాజకీయ ప్రముఖులే. వీరు పన్నులు ఎగ్గొట్టడానికి ఐపీఎల్ ను ఒక మార్గంగా ఉపయోగిస్తున్నారు. చిన్నస్వామి స్టేడియంలో అమాయక అభిమానులకు చావులకు కారణం ఎవరు? ఇప్పటికైనా బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీలు చేస్తున్న దందా గురించి తెలుసుకోవాలి. మన దేశ సంపదను, యువత భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ వాస్తవాలను అందరికీ చేరవేయండి.